As I said, like నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఐ థింక్ ఐ విల్ రేట్ 3. దాన్ని అన్యాచురల్గా పెద్ద స్పై థ్రిల్లర్ అనగానే ఐఎస్ఐ ఏజెంట్ మనకి హెల్ప్ చేసినట్టు ఇలాంటి పిచ్చ పిచ్చ కాన్సెప్ట్స్తో గ్లోరిఫై చేసి గ్లామరైజ్ చేసి తీసిన నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది మన రణవీర్ సింగ్కి. నాకైతే మంచి డైనోసార్ బిర్యానీ తిన్నట్టుంది దురంధర్ 2 సినిమా చూస్తుంటే మాత్రం మనం ఎంత ఊహించుకున్నా దానికంటే డబ్బులు ఉంటుంది సినిమా. ఇది మాత్రం దురంధర్ 2 మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఏంటంటే మనకు అంతకుముందు యాష్ రాజ్ స్పై యూనివర్సు లేకపోతే పఠాను జవాన్ ఇలాంటి సినిమాలన్నీ తీసి ఒక పెద్ద ఒక మనీష్ మల్హోత్రా సూట్లు, ల్యాంబోర్గినీ కార్సు, ఫ్లైట్స్, అమ్మాయిలు బికినీలు, బేషర్మ రంగు పాటలు ఇట్లాగా గ్లోరిఫై చేసి దాన్ని అన్యాచురల్గా పెద్ద స్పై థ్రిల్లర్ అనగానే ఐఎస్ఐ ఏజెంట్ మనకి హెల్ప్ చేసినట్టు ఇలాంటి పిచ్చ పిచ్చ కాన్సెప్ట్స్తో గ్లోరిఫై చేసి గ్లామరైజ్ చేసి తీసిన స్పై మూవీస్తో కంపేర్ చేస్తే ఒక రియలిస్టిక్ హార్డ్ హిట్టింగ్ ఫిలిం దురంధర్ సినిమా. ఈ సినిమా ఆదిత్యగారు మనకు తెలుసు, ఆయన యూరి తీశాడు. తర్వాత ఈ సెకండ్ ఫిలిం. ఈ ఫిల్మ్కి 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు ఆయన. అందరూ ఏంటి ఆదిత్యగారు ఏదో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటాం, అంటే ఒక్కసారి వెలిగి ఆరిపోతుంది అలాంటి వాడేమో ఇడికి అని అనుకున్నారు. అలాంటిది 7 సంవత్సరాలు తీసుకొని విపరీతంగా రీసెర్చ్ చేసి అక్కడ యారి అని ఒక టౌన్ ఉంది. యారి అంటే బస్తీ, అది మన కరాచీలో ఒక బస్తీ, మనకి ఎలాగైతే బాంబేలో బస్తీ ఉందో ఆ బస్తీలో అప్పట్లో అండర్ వరల్డ్ గ్యాంగ్స్ ఉండేవి, అంటే మా గోల్డ్ స్మగ్లింగ్ ఇలాంటివన్నీ చేసే గ్యాంగ్స్. వాళ్ళు ఐఎస్ఐకి హెల్ప్ చేసేవారు ఇండియా మీద దాడులు చేయడానికి. సో ఇటువంటి వాళ్ళ మధ్యలో మన స్పైని ప్రవేశపెడితే వాడే మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అన్న కాన్సెప్ట్తో జరిగిన ఇది. ఆరిపోతున్న బాలీవుడ్ దీపానికి వెలుగునిచ్చాడా ఆదిత్య? యాక్చువల్గా సౌత్ ఇండియా మూవీలే దిక్కు మన థియేటర్లు నిండాలంటే అని చెప్పి ఆ బొంబేలో అందరూ అనుకునే పరిస్థితిలో అలా ఎందుకు జరిగింది? మీరు ఓకిజం, ఆ తర్వాత యాంటీ కల్చరల్, ఇండియన్కి యాంటీ కల్చరల్గా సేమ్ తమిళనాడులో ఏం జరుగుతుందో బాలీవుడ్లోనే అదే జరిగింది. ఎప్పుడైతే మన న్యాచురల్ స్పిరిట్ ఏంటి, ఇక్కడున్న కల్చర్ ఏంటి, దాని మీద ఇన్స్పైర్ అయి తీసే డైరెక్టర్లు మీరు కంట్రోల్ చేసి క్యాస్ట్ల మీద తీయండి, ఈ దేశంలో అన్ని చెత్త మీద తీయండి, గే రైట్స్ మీద తీయండి. ఎందుకు మనకు ఎంతో అద్భుతమైన కల్చర్ ఉంది, అద్భుతం ఉంది. సో ఆదిత్యధర ఆ థ్రెడ్ పట్టుకున్నాడు. నిజమైన దేశభక్తి, నిజంగా మన కల్చరు అవన్నీ ప్రతిబింబిస్తూ సినిమాలు తీస్తే ఎట్లా అట్రాక్ట్ అవుతారు ప్రజలు. ఇప్పుడు ఇంత పుష్ప ఎందుకు చూశారు? రూటెడ్ మూవీ అందుకే చూశారు కదా. వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు నేల విడిచి గాల్లో సాము చేసి అనవసర పొలిటికల్ మెసేజింగ్ ఈ చెత్త అంతా పెట్టుకుంటున్నారు. అదంతా తీసేసి ఓపెన్ చేసి పారేసాడంతే, మాస్క్ తీసినట్టు తీసేసి ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేశాడు దురంధర్ సినిమా. దురంధర్ 2తో రికార్డులు బలిపోతాయంటారా? మీరు ఆలోచించి చూడండి, షారూఖ్ ఖాన్కి 100 సినిమాలు 80 సినిమాలు 100 సినిమాలు పట్టింది 1000 కోట్లు దాటడానికి. ఇప్పుడు రణవీర్ సింగ్ దురంధర్ సినిమా మొదటి పార్టీ, అది కూడా సాధారణంగా ఈవెన్ బాహుబలి మొదటి పార్టీ కూడా అంత లేదు. మొదటి పార్టీ 1300 కోట్లు కొట్టిందంటే అది కూడా సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్. అది కూడా 6 దేశాల్లో బ్యాన్ చేశారు, కువైట్లో బ్యాన్ చేశారు, సౌదీలో. అంటే అవుట్ సైడ్ మార్కెట్లో 200-300 కోట్లు పోయింది వాళ్ళు కొట్టినా కూడా. ఫస్ట్ పార్ట్తోనే 1300 అంటే నా లెక్క ప్రకారం దురంధర్దు 2000 కోట్లు దాటుతుంది. ఎలా ఉంది బ్రో దురంధర్ 2? అదిరిపోయింది అసలు. ఒక స్పై సినిమా ఎలా అయితే ఉంటుందో అలా చేసి చూపించాడు. సో పుష్ప 2 రికార్డులను కూడా ఈ దురంధర్ 2 లేపేసింది 1 వీక్లో. చాలా బాగుంది. అసలు ఎలాంటి బికినీ సీన్స్, చెడ్డీ సీన్స్ కానీ లేకుండా క్లీన్గా ఆ నోట్ల రద్దు మనకు తెలుసు కదా, నరేంద్ర మోడీ చేశారు. అది కూడా ఈ సినిమాలో ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని క్లారిటీగా చూపించాడు. సో ఓవరాల్గా చాలా బాగుంది. రణవీర్ సింగ్ అయితే ఒక మేకప్ పోతూ ఎలా ఉంటుందో అలా చూపించారు. సో నాకైతే మంచి డైనోసార్ బిర్యానీ తిన్నట్టుంది దురంధర్ 2. యాక్షన్ సీన్ ఎలా అనిపించింది? మా నోడు తెలిసిందేగా, నరకడం, కత్తులతో కొయ్యడం, అసలు అదిరిపోయింది. న్యాచురల్గా తీశాడు. సో మన ఆర్మీ గురించి, ఇండియన్ గురించి చాలా బాగున్నాయి, సూపర్ తీశారు. నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది మన రణవీర్ సింగ్కి. సో డైరెక్టర్ పేరు తెలియదు కానీ పుష్ప 2 రికార్డులను కూడా దురంధర్ 2 1 వీక్లో దాన్ని దాటి ముందుకెళ్ళుద్ది. సో చాలా బాగుంది బ్రో. దురంధర్ 2 ఎలా ఉంది అన్న? ఒకటే చెప్తున్నా, దురంధర్ 2 ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం ఇరగదీసింది సార్. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆల్రెడీ మన హిందీ భాష నుంచి తెలుగు డబ్బింగ్ చేసారు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా మంది ఆయనకి, అందుకే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసారు. ఈ సినిమా దురంధర్ 2 ఎమోషన్ కానీ
యాక్టింగ్ కానీ అన్నీ బాగా చేసిండు హీరో గారు. ప్రతి ఒక్క సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక మంచి సెన్సేషన్ అని చెప్పొచ్చు డైరెక్టర్ కెరియర్లో. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. అంటే స్పై సినిమా కదా బ్రో, ఆల్రెడీ చూసాను దురంధర్ మనం. న్యాచురాలిటీ ఇందులో కూడా ఉందా దురంధర్లో ఉన్న న్యాచురల్? ఉంది అంటే మొత్తం డిఫరెంట్ ఉంది. మనం ఎంత అనుకుంటామో దానికంటే డిఫరెంట్ ఉంటుంది సినిమా. మనం ఊహించుకున్న దానికి ఎక్కువ ఉంటుంది. సినిమా చూస్తుంటే మాత్రం మనం ఎంత ఊహించుకున్నా దానికంటే డబ్బల్ ఉంటుంది సినిమా. ఇది మాత్రం దురంధర్ 2 మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, సూపర్. యా ఇట్స్ గుడ్. హైలైట్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ యా నాకు ఎడ్జ్ ఆఫ్ ద థ్రిల్లర్స్ చాలా ఇష్టం. సో యా దెర్ ఇస్ లాట్ ఆఫ్ సో ఐ థింక్ ఇట్స్ మస్ట్ వాచ్ ఫిల్మ్ దిస్ వీకెండ్. యా ట్విస్టులు బాగున్నాయా? యా సో ఐ థింక్ యూ షుడ్ రేట్ ద మూవీ అవుట్ ఆఫ్ 5. ఫర్ మీ యాజ్ ఐ సెడ్ లైక్ నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఐ థింక్ ఐ విల్ రేట్ 3. ఇట్స్ గుడ్. యా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చాలా బాగుంది. మీకు ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. హిట్ అవుతుంది అంటారా? హిట్ అయిపోయిందండి ఆల్రెడీ. అంటే బాగా నచ్చిన సీన్స్ ఏమున్నాయి? ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉంది, క్లైమాక్స్? ఐ థింక్ ఇంటర్వెల్ సీన్ చాలా నచ్చింది.